ఒకసారి ప్రాబ్లం సివియర్గా ఉన్నా మీరు సర్జరీ అవసరం, నీ రీప్లేస్మెంట్ అవసరం అని చెప్పినా వాళ్ళ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్తోనో లేదా సమ్ అదర్ ఇష్యూస్తో ఫ్యామిలీ మ్యాటర్స్ తోటి కొంతకాలం పోస్ట్ పోన్ చేయడం కూడా గమనిస్తూ ఉంటాం. దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అసలు? ఒక స్టేజ్ దాటిన తర్వాత ఒకవేళ ఆపరేషన్ని డిలే చేస్తూ పోతూ ఉంటే 100% రిజల్ట్ రావడం అనేది కుదరదు. చాలా మందికి అంటే ఇప్పుడు మేము చూసిన దాంట్లో కొన్ని రకాల అపోహలు ఉంటాయి. ఈ ఆపరేషన్ ఫెయిల్ అవుతుందేమో, ఆపరేషన్ ఫెయిల్ అవుతుందని విన్నాము అందుకనే ఆపరేషన్ చేయించుకోవట్లేదు మేము. దానివల్ల బాగా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, ప్రతిరోజు సఫర్ అవుతూ ఉంటారు, బట్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఆ పోస్ట్పోన్ చేస్తూ పోతూ ఉంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆపరేషన్కి అసలు ఫిట్ ఉంటారో లేదో తెలియదు. రెండోది, ఆపరేషన్ చేసిన తర్వాత 100% సక్సెస్ వస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు. మరీ డ్యామేజ్ ఎక్కువైనా, పూర్తిగా డ్యామేజ్ అయిపోయి కాలు పూర్తిగా వంకర అయిపోయిన తర్వాత కంప్లీట్ స్టేజ్ చేయడానికి కొన్నిసార్లు కుదరదు. ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా కొన్ని సంవత్సరాల పాటు బాగా కష్టపడకుండా ఆపరేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్. అది ఇప్పుడు దాని గురించినటువంటి ఎలాంటి అపోహలు అవసరం లేదు. ఇప్పుడు ఎన్ని రీడు అవసరపడ్డాయి అంటారు? చాలా తక్కువ అండి. అది సరైనటువంటి పేషెంట్ చాయిస్, అంటే సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ ఇంపార్టెంట్. చాలా సార్లు ఏమవుతుందంటే పేషెంట్ కి ఆపరేషన్ తర్వాత ఏంటి మనము ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ గా లేనప్పుడు ఫెయిల్యూర్ కి ఛాన్సెస్ ఎక్కువ. మీకు ముందే తెలుస్తుందా వాళ్ళకి? అంటే వాళ్ళకి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. కొద్దిమంది ఏంటంటే ఆపరేషన్ తర్వాత నేను కింద కూర్చుంటాను, పూర్తిగా బాస్పట్టేసి కూర్చోవాలి, లేకపోతే కొద్దిమంది నేను ఆడగలగాలి, ఇలాంటివి ఉంటాయి. దానికి చేసేటువంటి ఆపరేషన్స్ కంప్లీట్లీ వేరు. రెండోది ఏంటంటే ఆపరేషన్ తర్వాత జాయింట్ అనేది మెకానికల్ ఇది కాదు, మనం ఓన్లీ ఒక పూతలాగా జాయింట్ పెడుతున్నాం. కండరాలు బాగా పనిచేస్తేనే ఆపరేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఎక్సర్సైజ్ నేను చేయలేను, బాగా నొప్పి ఉంది కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేయను, ఇది చాలా కాస్ట్లీ జాయింట్ వేసుకున్నాను కాబట్టి అది పని చేయాలి అనేటువంటి ఇదిలో ఉన్నారనుకోండి, దానంతా అది పనిచేసేటటువంటి జాయింట్ కాదు. అది మనం ఎక్సర్సైజ్ చేసి కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తూ పోతూ ఉంటే బాగా ఫ్రీ అయిపోతుంది. ఆల్మోస్ట్ జాయింట్ పెయిన్ అనేది కంప్లీట్గా జీరో అయిపోతుంది.